తెలుగు రుచికి స్వాగతం. సంప్రదాయ మరియు వినూత్న రీతుల్లో వివిధ రకాల దోసలు తయారు చేసే పద్ధతులను ఈ వీడియోస్ ద్వారా మీకు పరిచయం చేస్తున్నాం. పాల్ ఆపం. మనం ఎప్పుడూ చేసుకునే ఆపం పిండిలో ఉడికించిన బియ్యం పిండిని కలిపి చేసేదే ఈ పాల్ ఆపం. మరి ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లో నానబెట్టిన బియ్యం, కొద్దిగా నీళ్లు పోసి మిక్సీ జార్లో వేసి మిక్సీ చేసుకోవాలి. స్టవ్ పై కడాయి పెట్టి అందులో కొన్ని నీళ్లు పోసి అందులో రుబ్బిన పిండి వేసి బాగా కలిపి ఆ మిశ్రమం మిక్సీ జార్లో వేసి దానిలో పచ్చి కొబ్బరి తురుము వేసి మరోసారి మిక్సీ చేసుకొని ఒక బౌల్లో వేసి దానిలో పంచదార, ఉప్పు, కొబ్బరిపాలు మరియు కొద్దిగా నీళ్లు పోసి కలిపి పక్కకు పెట్టుకోవాలి. ఆపం చట్టీలో నూనె వేసి తుడిచి ఆపం పిండి చట్టీలో వేసి చట్టీ గుండ్రంగా తిప్పి మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించుకుంటే పాలాపం రెడీ. ఇలాగే మరికొన్ని ఆపంలు వేసుకుందాం. చట్నీ, సాంబార్లతో తింటే చాలా బాగుంటాయి. ఎంతో రుచిగా మరియు సులభంగా చేసుకునే ఈ పాలాపంని మీరు కూడా ప్రయత్నించండి. మా ఈ వంటలు కనుక మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు రుచి.